భరద్వాజ్ గారు, కల్కికి సంబంధించి ఒక హాట్ టాపిక్గా మారింది. రిలీజ్ ఉంది. ఇంతకుముందు రిలీజ్ అయినటువంటి ప్రభాస్ సినిమా సలార్కి అడ్వాన్స్ బుకింగ్లో కంటే కూడా ఇది అడ్వాన్స్ బుకింగ్లో ఎక్కువ వచ్చినాయి అని చెప్పి క్రియేట్ చేసింది హిస్టరీ అని చెప్పి మాట్లాడుతున్నారు. అవును. కొంతమంది ఏమో ఇంతకుముందేమో ప్రభాస్ పని అయిపోయింది అది ఇదని మాట్లాడారు. ఇప్పుడు కల్కి విషయానికి వస్తే ఏం జరగబోతుంది అనుకుంటారు? కల్కికి సంబంధించి ఎలా ఉండబోతుంది సినిమా అనేది నాగాశ్విన్ స్టోరీ లీక్ చేసి వదిలేసాడు బయట. మొత్తంగా ఓవరాల్గా కల్కి ఎలా ఉండబోతుంది, రేపు బాక్స్ ఆఫీస్ భవిష్యత్తు ఏంటి అంటే కృష్ణ నిర్యాణం తర్వాత ప్రపంచం ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది, ఎలా ఉండాలని అనుకున్నారు, వీటన్నిటి మీద కథ నడుస్తుంది అనేది రివీల్ చేశాడు ఆయన. 3 ప్రపంచాలు. అవును, 3 ప్రపంచాలు. శంబల, కాశీనగరము, మధ్యలో కాంప్లెక్స్ అంటే ఆధునికము, పురాణము, ఆధునిక అనంతరము ఇవన్నీ మిక్స్ చేసి ఒక వంటకం తయారు చేశాడు ఆయన. అయితే ఈ సినిమా మీద బజ్ లేదు అనేటువంటి ఒక ప్రచారం విస్తృతంగా జరిగింది. ఇది ఒక రకమైనటువంటి ప్రమోషనల్ స్ట్రాటజీ. బజ్ లేదు అనే డిస్కషన్ విపరీతంగా జరగటం, అదే బజ్గా మారి అది ఎక్కడ రిఫ్లెక్ట్ అయింది, వీళ్ళు బుకింగులు తెరవగానే ఇమ్మీడియట్గా దాని మీద ఫోకస్ అయిపోయింది. అంటే చాలామంది ఈగర్గా ఉన్నారు. ఆ ఈగర్గా ఉన్నారు అనే విషయం బుకింగ్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఇమ్మీడియట్గా అక్కడ పడిపోయారు. రేట్లు ఇవన్నీ ఎవరు పట్టించుకోలేదు. ఈ సినిమాని చూసి మాట్లాడదాం అన్న అభిప్రాయంతో జనాలు ఉన్నారు. అంటే ఆ మూడ్ క్రియేట్ చేయగలిగారు హడావిడి లేకుండా. అలాగే ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా వాళ్ళు బలంగా చేసింది లేదు. మొదటి నుంచి దీనికి సంబంధించినటువంటి ఆరోగ్యకరమైనటువంటి ప్రచారమే జరిగింది. ఎక్కడా కూడా చౌకబారు ప్రచారంలోకి వాళ్ళు వెళ్ళాల. ఒకటే కాంట్రవర్సీ, ఆ లోగో డిజైన్కి సంబంధించి ఒక చిన్న కాంట్రవర్సీ వచ్చింది. అంటే ఒక హాలీవుడ్ డిజైనరు తను వేరే కంపెనీకి ఇచ్చినటువంటి లోగోలో వాడినటువంటి కలర్ కాంబినేషన్ వీళ్ళు వాడారు. అలాగే స్ట్రైప్స్ ఇచ్చాడు ఆయన, వాటిని కూడా అదే ధోరణిలో వాడారు అనేది ఒక చిన్న అలిగేషన్ వచ్చింది. అది లోగో వరకు మాత్రమే. అయితే లోగో డిజైన్ అది పాతదే. కాకపోతే వీళ్ళు ఈ సినిమా కోసం చేసినప్పుడు జనరల్గా ఒక కంపెనీని అప్రోచ్ అవుతారు. వాళ్ళు కొన్ని టెంప్లెట్లు ఇస్తారు. ఆ టెంప్లెట్లలో ఒకటి ఓకే చేసి పంపించేస్తారు. ఇది మెకానికల్గా జరిగే పని. అది సర్దుబాటు చేసుకుంటారు, అయిపోయింది. కానీ అదొక్క వివాదం తప్ప ఇంకొక వివాదం లేదు ఈ సినిమాకి సంబంధించి. జనాలందరిలోనూ క్యూరియాసిటీ కలిగించటం కోసం, అంటే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి టీజర్లు, అలాగే వాళ్ళు క్యారెక్టర్స్ని పరిచయం చేసిన పద్ధతి, అలాగే వాళ్ళు చేసినటువంటి బాంబే ఈవెంట్ సందర్భంగా నటీనటులు మాట్లాడిన పద్ధతి, ఇవన్నీ కూడా చాలా గౌరవప్రదంగానే నడిచినాయి. ఇది ఒక పాజిటివ్ పబ్లిసిటీ నడిచింది సినిమాకి. ఈ పాజిటివ్ పబ్లిసిటీ అనేది జనాల్ని అట్రాక్ట్ చేసి ఇది చూడాలి, చూసిన తర్వాత మాత్రమే మాట్లాడదాం, చూడకుండా మాట్లాడొద్దు అనే టోన్లోకి వెళ్ళిపోయారు. ఈ పాజిటివ్ వైబ్రేషన్సే మనకి అక్కడ కనిపించినాయి బుకింగ్ తెరవగానే. వాళ్ళు మొదట అనౌన్స్ చేసినటువంటి థియేటర్లని పెంచారు. ఇప్పుడు మొదట అనౌన్స్ చేసిన స్క్రీన్స్కి సంఖ్య పెరుగుతోంది రోజు. ఈ పెరుగుతున్నది కూడా ఆక్యుపై అయిపోతున్నాయి. ఇంకా సినిమాలు ఏం లేవు, ఇప్పుడు సినిమాలు లేవు. టోటల్గా సినిమా చూడాలి అంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ పొందటం కోసం థియేటర్కి వెళ్ళాలనుకుంటున్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమాని యాప్ చేసుకుంటున్నారు. అందుకని వరుసగా బుక్ అయిపోతుంది. ప్రతి స్క్రీన్, ఎక్కడ ఏ స్క్రీన్ ఓపెన్ చేస్తే దానిలో అన్ని షోస్కి వెళ్ళిపోతున్నారు జనాలు. ఇది లేదు అనుకుంటే వెంటనే నెక్స్ట్ షోకి వెళ్ళిపోతున్నారు. ఈ ఫ్లో కొనసాగటం వలన సర్వర్లు క్రాష్ అవుతున్నటువంటి కండిషన్ ఉంది బుక్ మై షో లాంటి యాప్ల్లో. ఈ వేవ్ ఉండటానికి కారణం ఏంటంటే, ఒకటి మీరన్నట్టుగా సినిమాలు లేకపోవటం, రెండోది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి సినిమాగా ఇది ప్రమోట్ అయి ఉండటం, మూడోది ఈ సినిమాకి సంబంధించి జరిగినటువంటి పాజిటివ్ అప్రోచ్, పాజిటివ్ పబ్లిసిటీ అప్రోచ్ అనేది కూడా ఒక ఇంపాక్ట్ వేసింది. ఈ తరహా సినిమాలు ఇంతవరకు చూడలేదు. తెలుగు సినిమా చరిత్ర తర్వాత ఎవరు చూడలేదు కదా. ఎవరు చూడలేదు. బాహుబలి వేరు, అది వేరు. బాహుబలి జానర్ వేరు. అది జానపదము, ఆ పద్ధతిలో వెళ్ళాడు ఆయన. ఒక ఫోక్లోర్ ఎలిమెంట్ని ఎంచుకున్నాడు. అంటే అక్కడ రాజమౌళి వ్యూహం కూడా ప్రపంచ ఆడియన్సే.
అలాగే ట్రిబుల్-ఆర్కి సంబంధించి ఒక హిస్టారికల్ బ్యాక్డ్రాప్ని ఎంచుకున్నాడు ఆయన. ఎంచుకుని ఆ నేపథ్యంలో నడిపాడు. అయితే అప్పటికి ప్రపంచ ప్రేక్షకుల్ని పలకరించటము అనేది కార్యక్రమం కాదు, పాన్ ఇండియా మూమెంట్ మాత్రమే ఉంది. బాహుబలి టైంలో కూడా భారతీయ ప్రేక్షకులందరినీ థియేటర్కి రప్పించడానికి జానపద కథ అయితే బాగుంటుంది అనుకుని డిజైన్ చేశారు. ట్రిబుల్-ఆర్కి వచ్చేసరికి దాన్ని హిస్టారికల్గా నడుపుతూ మధ్యలో మైథాలజీని మిక్స్ చేశారు. ఎమోషనల్గా ఈ మైథాలజీని మిక్స్ చేయడం ద్వారా దానికి పాన్ ఇండియా స్కేల్కి తీసుకెళ్లారు. అదొక వ్యూహం. అయితే దీనిలో ఇది టోటల్గా ఈ హాలీవుడ్ సినిమాల ధోరణి, 3 ప్లానెట్స్ లాగా అది. ఇది పూర్తి స్థాయిలో వీళ్ళు అంటే ఇండియన్ మైథాలజీని మిక్స్ చేస్తూ దీనిలో ఈ మార్వెల్ హీరోల తరహా పోకడలు కూడా ఉన్నాయి. ఆ సినిమాల పోకడలు ఉన్నాయి. అంటే హాలీవుడ్ సినిమాలు పర్టికులర్గా మార్వెల్ హీరోల సినిమాలన్నీ చూస్తూ పెరిగినటువంటి తరానికి ప్రతినిధి ఆయన, డైరెక్టర్. ఆ తరహా ధోరణిలో తన సినిమా ఉండాలి అని కోరుకున్నాడు. ఈ మైథాలజీ హిస్టారికల్ వ్యవహారాలు కూడా మిక్స్ చేయాలని అనుకున్నారు. ఒక నేటివిటీ ఉండాలి సినిమాకని. ఈ ప్రాతిపదిక దగ్గర వీళ్ళు ఒక స్ట్రాంగ్ అడ్వైజర్ని పెట్టుకున్నారు, సంగీతం గారిని పెట్టుకుని వీటి మూడింటిని మిక్స్ చేస్తూ ఒక స్క్రీన్ ప్లే గేమ్ ఇది. ఈ స్క్రీన్ ప్లే గేమ్ సక్సెస్ఫుల్గా నడపగలిగాడు డైరెక్టర్ అనేది అమితాబ్ బచ్చన్ లాంటి వాడు కూడా చెప్పాడు వేదిక మీద. కమల్ హాసన్ చెప్పాడు. ఇది జనాల్లోకి పాజిటివ్గా వెళ్ళింది. అలాగే ఇంత స్కేల్లో సినిమా చేస్తున్నటువంటి ఫీలింగ్ ఎవరికి సెట్స్ మీద లేదు అనేది కూడా చెప్పారు వీళ్ళు. బాంబేలో జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్, దాని ఇంపాక్ట్ చాలా ఉంది. అన్ని భాషల్లోనూ జనాలు చూశారు. దాన్ని చూడటం వలన దాని ప్రభావం చూస్తున్నాం ఇప్పుడు మనం బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇది సలార్ని క్రాస్ చేసింది అడ్వాన్స్ బుకింగ్ వరకు. సలార్ గొడవ వేరు. సలార్ మీద ఒక తరహా అంచనాలు ఉన్నాయి, ఒక తరహా ప్రేక్షకులు దాన్ని డెఫినెట్గా చూడాలనుకున్నారు. కానీ ఇక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ యాడ్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు వీళ్ళందరూ యాడ్ అయ్యారు. ఆడియన్స్ జోనర్, ఆ జానర్కు ఉన్నటువంటి ప్రత్యేకతను గుర్తించాలి, సలార్కు ఉన్నటువంటి ప్రత్యేకతను గుర్తించాలి. ఇది ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది ఒక అద్భుత రసంలో చెప్పినటువంటి చందమామ కథ. చందమామ కథ మాత్రమే కాదు, దీనిలో మార్వెల్ హీరోలు ఆ పోకడలు కూడా ఉన్నాయి. దీంతో రకరకాల ప్లాట్ఫామ్స్ మీద ఆ తరహా సినిమాలు చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా ఇది చూడాలనేటువంటి ఒక ఉత్సాహం ఉంది. పర్టికులర్గా పిల్లలు వాళ్ళతో అటాచ్ అయినటువంటి తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా ఈ సినిమా ప్రెజర్ ఉంది. మనం థియేటర్కి వెళ్దాం సినిమాకి, మార్నింగ్ షోకి వెళ్ళాలి అనేటువంటి ప్రెజర్ నుంచి టికెట్లు బుక్ చేయటం మొదలెట్టారు. ఆ రష్ కనిపించింది. ఆ రష్ వల్లనే ఇది క్రియేట్ అయింది. అందుకని ఈ సినిమా అంటే ఎప్పుడైనా సరే సోషియో ఫ్యాంటసీ సినిమాలకు ఉండేటువంటి అడ్వాంటేజ్ అది మనం పాతాళ భైరవి నుంచి చూస్తున్నాం. ఆ సినిమాల ఆడియన్స్ చాలా విస్తృతంగా ఉంటారు. అందుకని ఈ సినిమాకి పాజిటివ్గా బయటకు వచ్చిన ప్రేక్షకుడు కనుక ఒక పాజిటివ్ టోన్ ఇస్తే దీని కలెక్షన్స్ రేంజ్ చాలా పెద్దగా ఉంటుంది. ఇది రెండోది, ఇప్పుడు బాహుబలి పార్ట్ 2ని రీచ్ అవుతుందా కలెక్షన్స్ అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. 1500 కోట్లు అనేది. ఇది దానికి మించి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే దీని స్పాన్ ఎక్కువ. దీన్ని ఇతర భాషల్లో కూడా పంపు చేస్తున్నారు. ఇతర భాషలు అంటే భారతదేశం దాటి ఖండాంతరము దాటి విదేశాలకు వెళ్తోంది. హాలీవుడ్ స్థాయిలో వీళ్ళు ప్రతి ఖండంలోనూ సినిమాకి పంపు చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. సో కలెక్షన్స్ రేంజ్ చాలా పెద్దగా ఉంటుంది డెఫినెట్గా. అంటే ప్రపంచ ప్రేక్షకులని టార్గెట్ చేస్తూ ఈ సినిమా విడుదల ఉంటుంది. అందుకని ఇది ఒక్క మాట పాజిటివ్గా వచ్చినా చాలు, సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది డిజైనింగ్లో ఉన్నటువంటి ఇది అడ్వాంటేజ్. ఈ స్పాన్ ఉంది కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళు. ప్రొడక్షన్ వైపు నుంచి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. రెండవది, వైజయంతి మూవీస్కి ఇది మంచి టైం నడుస్తోంది అన్ని విధాలుగాను. ఆయన ఆ థ్రిల్లో ఉన్నాడు, అశ్విని దత్ గారు. ఆ థ్రిల్ డెఫినెట్గా 27వ తారీఖున అది ఎక్స్పాండ్ అవుతుంది. డెఫినెట్గా ఆయన
కళ సాకారం అవుతుంది. ఆయన గతంలో చేసినటువంటి సోషియో ఫ్యాంటసీ సినిమా ఒకటి రికార్డులు బద్దలు కొట్టింది ఆ రోజుల్లో, అవును. జగజగ వీరుడు అతిలోక సుందరి. ఇప్పుడు దాన్ని మించిన సాటిస్ఫాక్షన్ ఇవ్వబోతోంది ఆయనకి. ఆ తరహా సినిమా ఆ రేంజ్ స్కేల్లో చేయాలనేటువంటి ఒక కళ నెరవేరబోతోంది. పైగా వాళ్ళ కుటుంబం నుంచే ఆ కోరిక తీర్చటం అనేది ఆయనకి ఇంకా ఆనందం కలిగిస్తోంది.